ఐదుగురు ఎంపీటీసీలతో మండల పరిషత్తుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలలో బిల్లును తెచ్చే యోచనలో ఉంది. ఒకరిద్దరు సభ్యులతో సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ఇబ్బందిగా మారుతోందని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఇకపై ప్రతి మండలానికి 5 ఎంపీటీసీలు తప్పనిసరిగా ఉండేలా రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణ బిల్లు తెచ్చేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 5 కంటే తక్కువ మంది ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని సర్కార్ భావిస్తోంది. దీంతో మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం సర్కారుకు పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం తెలంగాణలోని 22 మండలాల్లో 4 అంతకంటే తక్కువ ఎంపీటీసీలు ఉన్నారు. అందులో ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీగా ఎన్నికైతే మిగిలిన ఒకరిద్దరు సభ్యులతో సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ఇబ్బందిగా మారుతోందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో తక్కువ ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో కనిష్టంగా 5 ఉండేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని సర్కార్ నిర్ణయించింది. తెలంగాణలో 540 మండలాలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మరో 3 మండలాలను ఏర్పాటు చేసింది. పంచాయతీ ఎన్నికల తర్వాత మండల పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. అయితే ప్రస్తుతం 22 మండలాల్లో కేవలం 3-4 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం 5 కన్నా తక్కువ ఎంపీటీసీలు ఉన్న మండల పరిధిని యథావిధిగా కొనసాగిస్తూ తక్కువ ఉన్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను 5కు పెంచాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం గ్రామాల్లో 3 నుంచి 4,000 జనాభాకు ఒక ఎంపీటీసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3,000 కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాన్ని సైతం ఎంపీటీసీ చేయటం, అలాగే 5,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామానికి 2 ఎంపీటీసీ స్థానాలకు పెంచాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ మేరకు పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పెద్ద సంఖ్యలో మండలాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో పాలన అవసరాల కోసం కాకుండా కేవలం రాజకీయ కోణంలోనే ఎక్కువ కొత్త మండలాలను ఏర్పాటు చేశారనే విమర్శలు ఉన్నాయి. 3 ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో ఎంపీపీ పదవి కోసం 2 ఎంపీటీసీలు ఏకమైతే ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యేవారు. మిగిలిన ఒక ఎంపీటీసీ అంశాల వారీగా మద్దతు ఇచ్చేవారు. 4 ఎంపీటీసీలు ఉన్న మండలాల్లోనూ ఇదే అనిశ్చితి ఏర్పడేది. అందుకే ప్రభుత్వం వాటిని సవరిస్తోంది. కనీసం మండలానికి 5 ఎంపీటీసీలు ఉండేలా చట్ట సవరణ చేస్తే అటు పాలన, ఇటు రాజకీయ వివాదాలకు చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది.